మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. కొంచెం తగ్గించా మైకు. ఇప్పుడు చదువమ్మా. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ఆమెను చెప్పను. కొంచెం గట్టిగా చప్పల కొట్టండి. చప్పల కొట్టండి. హుషారుగా చప్పల కొట్టాలి. ఇంతేనా? ఇలాగే కొడతారా? చేతులు పైకెత్తి నిండుగా ఒకసారి అల్లు చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి కొంచెం గట్టిగా. మరొకసారి ఆమెను చెప్పండి. ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, యెరూషలేముని నేను ఒక నివాస స్థలంగా మార్చబోతున్నాను. ఎలా మార్చబోతున్నాను? నోలు తెరి చెప్పండి, అందరూ చెప్పండి. ఎలా మార్చబోతున్నాడంట? నివాస స్థలముగా మార్చబోతున్నాను. యూదా నగరం అది తిరిగి కట్టబడేటట్లుగా నేను చేస్తాను. యూదా నగరాన్ని నేను కట్టబడేటట్లుగా నేను చేస్తాను. అది కట్టబడుతుంది. ఆ నివాసాన్ని నేను కట్టేటట్లు, దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటట్లు నేను చేయబోతున్నాను. ఇశ్రాయేలు దేవుణ్ణకు నేనే ఈ మాట నెరవేరుస్తున్నాను. నా సేవకుడు ఈ మాట పలుకుతున్నాడు. నా సేవకుని నోట నుండి వచ్చు ప్రతి మాటను నేను రూఢిపరచబోతున్నాను. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. అంతేకాదు, పాడైపోయిన ఆ స్థలాలని నేను ఏం చేయబోతున్నానంటే బాగు చేయబోతున్నాను. దానిని బాగు చేయువాడను చెప్పండి నేనే. అందరూ చెప్పండి. దాన్ని బాగు చేయవాడను నేనే. పాడైన ప్రతి స్థలమును ఆయన బాగు చేయాలి అని అనుకుంటున్నాడు. ఆయన నగరాన్ని బాగు చేయాలి అని అనుకుంటున్నాడు. యెరూషలేము అనే ఒక నివాస స్థలాన్ని దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలి అని అనుకుంటున్నాడు అండి. చూడండి, ఈ నెలలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అనంటే, ఒకవేళ మన స్థలం పాడైపోయి ఉండొచ్చు, మన నివాస స్థలం పాడుగా మార్చబడవచ్చు, మన నగరం నాశనకరంగా మార్చబడి ఉండొచ్చు. మనం అనుకుంటున్న ఆశీర్వాదాన్ని మన కళ్ళతో మనం ఒకవేళ చూడకపోవచ్చు. మనం ఒక నివాస స్థలముగా మనం ఉన్నాం. ఆ స్థలము ఎలా మార్చబడిందంటే పాడైపోయింది. ఆ పాడైపోయిన ఆ నివాస స్థలాన్ని ఆయన తిరిగి మరలా బాగు చేయాలి అని అనుకుంటున్నాడు ఆయన. అందుకనే వాగ్దానం ఏమంటుందంటే, దాని పాడైన స్థలములను బాగు చేయువాడును నేనే. నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, దాన్ని తప్పనిసరిగా రూఢిపరచబోతున్నాను. విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని గట్టిగా చప్పట్లు కొట్టారు. గట్టిగా చేతులు పైకి ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మరొకసారి హల్లెలూయా చెప్పండి. మరొకసారి చేతులు పైకి ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మనం ఒకప్పుడు ఎలాంటి స్థలముగా ఉన్నాం? మనం
బైబిల్లో కొన్ని నివాస స్థలాలు లేక స్థలాల గురించి రాస్తున్నాయి. ఒకటి నిర్జీవమైన స్థలము అని. ఏ స్థలం అండి అది? నిర్జీవమైన స్థలం. జీవము లేదు ఆ స్థలములో. ఆ స్థలములో మనం కాపురం ఉంటున్నా ఆశీర్వాదం కనబడదు. వాళ్ళు జీవిస్తున్న జీవితం లేక నిర్జీవమైన ఒక స్థలాలలో వాళ్ళు జీవిస్తున్నారు, అందుకని ఆశీర్వాదం కనబడట్లా. నిర్జీవమైన స్థలం. జాగ్రత్తగా వినండి, బైబిల్లో రాస్తున్న మాట శపించబడిన స్థలం, శాపగ్రస్తమైన ఒక స్థలం. దాని గురించి బైబిల్లో రాస్తున్న మాట ఏంటంటే, అక్కడికి వెళ్ళి అడవి గాడిదలను నిప్పుకోళ్ళు నివాసం ఉంటాయి. ఆ స్థలము శపించబడింది, అకోరు లోయగా మార్చబడిన ఒక స్థలం అని రాయబడి ఉంది. పశువులు పరుండే ఒక స్థలముగా, ఏంటి అడవి పందులు దొరిలాడే ఒక స్థలముగా. ఇలాగ బైబిల్లో కొన్ని స్థలాలు పాడైన స్థలం. జాగ్రత్తగా వినాలి, పాడైపోయినటువంటి స్థలం, విడిచిపెట్టబడిన ఒక స్థలం, మనుషుల చేతను జంతువుల చేత త్రొక్కబడుతున్న ఒక స్థలం. ఇట్లాగా ఒకప్పుడు మన జీవితం అలా మార్చబడింది. అలాగ పాడైపోయిన ఒక స్థలాన్ని స్థలము అంటే మన జీవితం అన్నమాట. స్థలము అనంటే మన వ్యక్తిత్వం అన్నమాట. స్థలము అంటే మన ఆధ్యాత్మికమైన అనుభవం. ఇది ఒకప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు. నిర్జీవంగా ఉందో, పందుల చేత మనుషుల చేత త్రొక్కబడిందో, గచ్చ పొదలు ముళ్ళ పొదల చేత మొలిచి ఏమండి అది శపించబడి ఉందో నాకు తెలియదు. కానీ ఇలాంటి స్థలాన్ని, జాగ్రత్తగా వినండి, పాడైపోయిన అలాంటి స్థలాన్ని నా దేవుడు బాగు చేయబోతున్నాడు ఈ నెలలో నుండి. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకి సరళ చెప్పండి హల్లెలూయా. చెప్పాలకు వచ్చి గట్టిగా హల్లెలూయా. ఏమండి, దయాక్షేత్రం అనే స్థలంలో ఒక్కరోజు ప్రేయర్ మీటింగ్ పెట్టాం. ఆ ఒక్కరోజు ప్రేయర్ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఓయమ్మ ఇదేంది ఇదంతా పెద్ద అడవి ఉన్నట్టుంది, ఈ అడవిలో గుడారాల పండుగ అంటున్నారు ఏంట్రా బాబు అని అనుకున్నారు. దాన్ని ఇప్పుడు క్లీన్ చేసి డ్రోన్ కెమెరాలో పెట్టి దాన్ని చూపిస్తూ ఉంటుంటే అదొక పెద్ద ప్లే గ్రౌండ్లా కనబడుతుంది. అది ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. కొన్ని లక్షల మంది ఓయమ్మ ఇంత పెద్ద గ్రౌండ్ ఉందా ఏంటి మనకేం కనపడలేదు అని అనుకున్నాం. ఆ పాడైన స్థలాన్ని ఇప్పుడు బాగు చేయటం మొదలుపెట్టారు. ఆమెను చెప్పండి. బాగు చేసిన తర్వాత దాని రూపురేఖలు బయటకు వచ్చాయి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఆ పాడైన స్థలాలకి నేను ఆజ్ఞాపిస్తున్నాను, దాన్ని బాగు చేయవాడును నేనే బాగు చేయబోతున్నాను. ఇక మీదట ఎవడో వచ్చి బాగు చేయటం కాదు. వింటున్నారా? ఎవడో వచ్చి బాగు చేయటం కాదు. ఒకప్పుడు పలానా సేవకుడు వచ్చాడన్నా ఆ సేవకుడు బాగు చేశాడు కాదు. పలానా సేవకుడు వచ్చాడు, ఆ సేవకుడి వల్ల ఈ సంఘం పరిచర్య బాగుపరచబడింది, ఈ రోజున ఒక ఆధ్యాత్మికమైన ఒక క్రొత్త స్థలముగా లేక మంచి స్థలముగా మార్చబడింది అని మీరు చెప్పటం కాదు. మీరు చెప్పేది ఇక మీదట ఎలా ఉంటుందో తెలిసినా, దేవుడే ఈ స్థలాన్ని బాగు చేశాడు, నాకేం పని లేదు నువ్వు బాగు చేసుకోమన్నట్టుంది. అట్లా కాదు, నిజంగా మనస్ఫూర్తిగా అనండి, నా దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు అంతే. ఆనండి చెప్పండి. ఇప్పుడు అనండి మళ్ళా, నీవు మమ్మును మరలా బాగు చేయుము. కొట్ట చప్పట్లో విశ్వాసంతో చప్పట్లో కొట్ట ఆమెను చెప్పడానికి గట్టిగా మరలా బాగు చేయము అంటే, ఒకసారి దేవుడు బాగు చేశాడు, మరలా పిచ్చి మొక్కలు గచ్చపోతలు దరిద్రమైనవన్నీ మొలిచేయి. ఇక దేవుడు అనుకున్నాడు కదా ఇలాగ కాదు, నేనే బాగు చేస్తాను ఇక మీదట. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. అప్పటి వరకు ఏమండి, సాగరన్న బాగు చేశాడు, మార్కన్న బాగు చేశాడు,
జ్ఞానాన్ని బాగు చేశాడు. చిచి వాళ్ళందరూ బాగు చేశారు, అయినా క్లీన్ అవలా. ఇప్పుడు నేను చేస్తానంటే మరలా బాగు చేస్తాను, నేను చేస్తాను. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఆ సేవకుడు చేశాడు, ఈ సేవకుడు చేశాడు అని అనుకున్నారు, కానీ అంతగా తృప్తి అనిపించరా. కానీ ఈరోజు ఆయన అంటున్నాడు కదా, నేనే మరలా మిమ్మల్ని నేనే బాగు చేయబోతున్నాను. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, దగ్గరకు ఒకసారి ఆమెను చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 35వ వాక్యంలో ఒక మాట రాస్తుందండి. ఎలా బాగు చేస్తాడో చాలా చక్కటి మాట రాస్తుంది. 36వ అధ్యాయం 34, 35 వాక్యాలు చదవండమ్మా. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జలముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైపోయినటువంటి భూమి ఏదేను వనములాగా మార్చబోతున్నాడు మిమ్మల్ని. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. పాడుగా నిర్జీవంగా ఉంటున్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారము కలిగినదిగా మార్చబడబోతుంది ఇక మీదట. చూసారా, ఇక పాడయ్యే ప్రసక్తి లేదు. దాని చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన, ప్రాకారాల్ని ఉంచబోతున్నాడు. చప్పట్లు కొట్టి విశ్వాసంతో అనిపించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ చుట్టూ నా దేవుడు పాడు కాకుండా ఏముంచబోతున్నాడు అండి? ఇప్పుడు చెప్పండి, ఏముంచబోతున్నాడు? అదిగో ప్రాకారాలను ఉంచబోతున్నాడు. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నిన్ను దేవుడు బాగు చేస్తున్నాడు, ఏదేని వనంలాగా మార్చబోతున్నాడు. విశ్వాసం ఇచ్చిన వాళ్ళు గట్టిగా చేతుల పైకి తలలో చెప్పండి. రెండో విషయం, నిన్ను ఎలా మారుస్తున్నాడు తెలిసినా చెప్పండి, ప్రాకారము కలిగిన పట్టణంగా చేయబోతున్నాడు ఆయన. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి, చేతుల పైకి మరొకసారి ఆమెను చెప్పండి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడని చెప్పండి. ఒకసారి బాగు చేయబోతున్నాడని చెప్పండి. అందరూ చెప్పుకోండి, విశ్వాసంతో చెప్పుకోండి. ఎలా బాగు చేస్తున్నాడు చూడండి, ఎలా బాగు చేస్తున్నాడు. మొదటి విషయం, ఏదేను చెప్పండి, ఏదేను వనంలాగా మార్చబోతున్నాడు. రెండో విషయం, ప్రాకారము కలిగిన దానిగా నా దేవుడు మార్చబోతున్నాడు. అలాంటి ఒక మార్పు, ఒక క్రొత్తదనం మీలో కలగాలనుకుంటున్నారా లేదా? నా జీవితం ఏదైనా వనములాగా ఉండాలి, నా జీవితం ఒక ప్రాకారం కలిగిన ఒక అనుభవంగా మార్చబడాలి అనుకున్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తి గట్టిగా లేలే చెప్పండి. అందరూ సరళలే చెప్పండి. నిజమేనండి, దేవుడు మిమ్మల్ని అలా మార్చును కాక. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఈ నెల వాగ్దానం ఏంటంటే, నేనే మిమ్మల్ని బాగు చేయవాడను. ఆయన ఏం బాగు చేస్తాడు అసలు? మీకు వ్యాఖ్యానాలు చెప్పాను, పాడైన స్థలమును బాగు చేస్తాడని. దాన్ని ఎలా బాగు చేస్తాడో తెలిసిన, ఏదేను వనంలాగా మారుస్తున్నాడని. ఏదేనులో ఒకప్పుడు అనుభవం ఎలా ఉంది? ఒక సింహము, ఒక మేకపిల్ల ఒక చోటే మేస్తూ ఉండే. ఆదాము సకల జంతువుల మధ్యలో తిరుగుతున్నా కానీ ఎటువంటి హాని కలగకుండా జీవించబడ్డాడు. అతని జీవితంలో ఎట్లాంటి ప్రాణ సంబంధమైన హాని కలగలేదు. కారణం ఏంటంటే సౌఖ్యము, సమైక్యత, సరళత, పవిత్రత, నీతి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ ఆ ఏదేనులో ఉంచబడింది. అందరూ కొంచెం గట్టిగా ఆమెనే చెప్తాం, దగ్గరగా ఆమెనే చెప్తామండి. ఉంచబడింది. అలాంటి ఏదేను వనంలాగా నా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు మీ బ్రతుకుని. ఆమెనరా? ఏదేను వనంలాగా ఒక పట్టణానికి ప్రాకారం ఉంచాడనుకోండి, ఆ పట్టణం లోపల పాడైపోయే అవకాశాలు ఉన్నాయా? చెప్పరంటండి, ఉన్నాయా? ఇప్పుడు ఈ కాంపౌండ్ చుట్టూ నేను ప్రాకారం పెట్టుకున్నాను కనుక ప్రతిదీ సేఫ్టీగా ఉంటుంది. అంతకుముందు దీనికి ఒక కాంపౌండ్ లేదు, ఒక ప్రాకారం లేదు, పరిస్థితి చాలా గందరగోళం. పందులు దొరిలాడుతూ ఉండే.
ఆ సరోజనమ్మకు ఒకటే పని, శనివారం వస్తే ఆమెకు వార్నింగ్ ఇచ్చేవాడిని, ఎక్కడ పందిగొద్దులు కనపడకూడదు నాకు అనేవాడిని. పాపం ఆమె చాట తీసుకొని, చీపురు తీసుకుని పందిగొద్దులు ఎక్కడ ఉంటే అక్కడ ఏడుతూ ఉండేది పాపం. అట్లాంటి స్థలం ఇప్పుడు ఎలాగ అయిపోయిందో తెలిసిన నా దేవుడు దీన్ని ఏదేని వనంలాగా మార్చేశాడు దేవుడు. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. దీనికి ఒక ప్రాకారాన్ని పెట్టాడు, ఒక ఎంట్రీ పెట్టాడు. అక్కడ ఎవరు వస్తున్నా సీసీ కెమెరాలో కనపడుతున్నారు, నాకు కూర్చున్నా కనపడుతున్నారు, నిలబడినా కనపడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు కనపడుతున్నారు. ఒక దృష్టిలోని పడేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను. అట్లాగే దేవుడు మిమ్మల్ని ఒక ఏదేనులాగా ప్రాకారం కలిగినటువంటి ఒక సిటీ లేక ఒక ప్యాలెస్ లాగా నా దేవుడు మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నాడు. ఒకప్పుడు మీ బ్రతుకు వేరు, ఇప్పుడు నా దేవుడు ఈ నెలలో వాగ్దానం చేస్తున్నాడు, నేనే ఆజ్ఞ ఇచ్చుచున్నాను, తప్పనిసరిగా బాగు చేయవాడను నేనే. ఆయనే బాగు చేస్తాడన్న వాళ్ళ విశ్వాసంతో చేతులు పైకెత్తి గట్టిగా ఆమెను చెప్దాం. మరొకసారి ఆమెను చెప్దామండి. ఆయన ఏం బాగు చేస్తాడు? ఒక 3 విషయాలు, 5 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు చెప్తాను, తర్వాత మీకు ప్రార్థన చేసి ప్రభు బలం ఇస్తాను. మీకు చక్కగా ప్రభు బలం తీసుకుందరు గారు చేతులు పైకి తామని చెప్పండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తీసి అందరూ చక్కగా చదవాలి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. ఆమెను చెప్పండి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఇదిగో ప్రతి మాటకే మిమ్మల్ని అడుక్కోకూడదు, చెప్పండి 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 అని కాదు, మీరే అల్లులే చెప్పాలి. చెప్పండి. ఏం లేవలేదు, వినపడలేదా, లేకపోతే అర్థం కాలేదా? అల్లలే చెప్పండి. ఇంకోసారి చెప్పండి, అల్లలే చెప్పండి. మీ అవిశ్వాసం ఏం చేయబోతున్నాను నేను? చెప్పండి ఏం చేయబోతున్నానండి? బాగు చేయబోతున్నాను. మన అవిశ్వాసం అనేది బాగు చేయబడాలి. ఈరోజున విశ్వాసుల జీవితాల్లో దేవుని ఆశీర్వాదం లేక స్వస్థతలు, ఆరోగ్యం లేక అద్భుత కార్యాలు చూడకపోవటానికి గల కారణం ఏంటి? మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఇలా ప్రార్థనకు వచ్చి దేవుని వాక్యాన్ని విని మనం ఏదో విశ్వాసంలో ఉన్నామని అనుకుంటాం. కొన్నిసార్లు మన విశ్వాసం కొన్ని సమస్యల మధ్యలో బయటపడిపోతుంది. మన విశ్వాసం కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాల మధ్యలో, మనకు వచ్చిన శోధనల మధ్యలో మన విశ్వాసం మనకి కొన్నిసార్లు బయటపడుతుంది. నిజంగా మన విశ్వాసంలో ఉన్నామా లేదా అనేది, ఆ విశ్వాసంలో మనం స్థిరపడ్డామా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. చాలాసార్లు అందరూ ఏమండి పైకి బాగానే కనబడతారు కానీ, ఆత్మ సంబంధమైన వ్యక్తులా కనబడతారు కానీ, వారిలో ఎక్కువ శాతం విశ్వాసం కంటే కూడా ఏమండి అవిశ్వాసం అనేది ఎక్కువగా చోటు చేసుకుని బ్రతుకుతారండి. ప్రార్థన చేస్తారు కానీ అవిశ్వాసపు మాటలు, ప్రారంభిస్తారు అవిశ్వాసపు మాటలు, ఏదైనా ప్రారంభించిన కొనసాగించలేక అవిశ్వాసపు మాటలు. ఏది చేయనివ్వండి, ఫస్ట్ ప్రారంభం బాగానే ఉంటుంది కానీ అవిశ్వాసంతో దాన్ని ముగిస్తారండి. చూడండి, విశ్వాసంతో ప్రారంభించే కార్యం ఏదైనా కానీ అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. విశ్వాసంతో ప్రారంభించిన ఆ కార్యం ఏదైనా కానివ్వండి అది విజయవంతంగా మిగులుతుంది. విశ్వాసంతో ఆరంభించిన ఏ కార్యమైనా కానివ్వండి దాంట్లో నువ్వు చూసేది ఆశీర్వాదాన్నే చూస్తావు. నువ్వు దాంట్లోనండి ఆమె విశ్వాసంతో ఆరంభించిన దాంట్లో విజయం కనబడుతుంది, సంతోషం, ఆనందం ఉంటుంది. ఎందుకో తెలిసిన అది విశ్వాసంతో ఆరంభించావు కనుక. కానీ ఆ విశ్వాసంతో ఆరంభించిన దాంట్లో ఏమాత్రం కొంచెం అవిశ్వాసం కలిసింది అనుకోండి, ఇక నీ జీవితంలో నువ్వు పొందాలనుకుంటున్న ఆశీర్వాదాన్ని పొరపాటు నువ్వు పొందలేదండి. ఒక మాట చెప్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. 6వ అధ్యాయం 5వ వాక్యం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమైనను ఆయన అక్కడ చేయజాలకపోయెను.
ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను అనే మాట రాస్తుంది అక్కడ. వినాలి ఒకసారి. 6వ అధ్యాయం 5వ వాక్యంలో వారి అవిశ్వాసానికి యేసుక్రీస్తు ఆశ్చర్యపడ్డాడంట. విశ్వాసం ఉన్నారు, విశ్వాసం చూసి ఆశ్చర్యపడింది కాదు అక్కడ, వారి అవిశ్వాసానికి. ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు దేవుడు చేస్తుంటే, సూచక క్రియలు చేస్తుంటే, ఇంత జరుగుతున్న తర్వాత కూడా వాళ్ళ మధ్యలో ఆ అద్భుతాలు కొంతమంది పొందకుండా ఉండడానికి గల కారణం ఏంటి? కొద్ది మంది రోగుల మీద మాత్రమే స్వస్థత ఉంచాడు. యేసు ప్రభువుకి అసాధ్యమైంది ఏమైనా ఉందా? చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి. అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు. ఆయనకి సమస్తము చెప్పండి సాధ్యమే. అక్కడ రాసిన మాట, కొద్ది మంది మీద మాత్రమే చేతులుంచి స్వస్థపరిచాడు. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? నా ఆలోచన ఏంటి తెలిసిన? ఒక సేవకునిగా నాకుండే ఆశ తెలిసిన, ప్రతి ఆదివారం మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది మీద చేతులు ఉంచుతానో ఆ చేతులు ఉంచిన తల మీద చేతులు ఉంచి చిన్న ప్రార్థన, ఎక్కువసేపు ప్రార్థన చేసే అంత సమయం కుదరదు. ఇప్పుడు ఆదివారం ఈ వారం అంతా కాపుదలు అయ్యా, చేస్తున్న పని ఆస్వాదించు, వాళ్ళకి తోడుగా ఉండు. చిన్న ప్రార్థన, తల మీద చేతులు పెట్టి చిన్న ప్రార్థన చేసి వాళ్ళ నొసల పైన సిలువ అట్లా వేస్తాను. నాకు అలవాటు అది. స్వస్థత జరగకపోని ప్రతి వారి తలల పైన చేతులుంచి ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. అక్కడ అందరి తలల మీద వారి చేతులు ఉంచాడు. కానీ అక్కడ కొద్ది మంది మీద మాత్రమే అనే మాట ఎందుకు రాశాడు అక్కడ? నా ప్రియ సహోదరులారా, చాలాసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరమే తల మీద చేతులు ఉంచుతాను, కానీ కొద్ది మంది మాత్రమే ఎందుకు బాగుపడుతున్నా? మరి కొంతమంది ఎందుకు బాగుపడలేదు తెలిసిన? అవిశ్వాసం. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, అవిశ్వాసంలో ఉన్నంత కాలం మీ జీవితంలో జరిగేది ఏంటి తెలిసిన? గురుడితనమే మీ జీవితాన్ని ఆవరిస్తుంది, మిమ్మల్ని గురుడితనం. అందుకనే బైబిల్ రాస్తుంది, అవిశ్వాసులైన వారి యొక్క కన్నులకు ఈ లోకపు దేవత వాళ్ళకి మనోనేత్రములకు ఏం కలుగు చేసిందంట? నోదరి చెప్పండి, ఏం కలుగు చేసిందంట అండి? అవిశ్వాసులకి. అవిశ్వాసం చేత నడిపించబడేవాడికి, విశ్వాసంతో ఉండేవాడికి సాతానుడు వారి కళ్ళు మూయలేడు. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసంతో ఉన్నవాడికే వాడు కళ్ళుకి గుడ్డితనాన్ని కలుగు చేసుకుంటూ వస్తాడు. బైబిల్లో రాసిన మాట, వారి అవిశ్వాసం వల్లట క్రీస్తులో వారు నిలబడలేకపోయారు. రోమాపత్రికలో రాస్తాడు చూడండి, 11వ అధ్యాయం 23వ వాక్యంలో రాసిన మాట. రోమాపత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యంలో రాసిన మాట చూడండి. వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు ఏమై ఉన్నాడంటే? అతడు శక్తిమంతుడై ఉన్నాడంటే అండి. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. దేవుడు నిన్ను అంటు కట్టాలని చూశాడంట. హలో, అందరు నా వైపు చూడండి, చేతుల పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు అంటు కట్టాలని చూశాడంట. ఎవరితో అంటు కట్టాలని? విశ్వాసంతో అంటు కట్టాలని, విశ్వాసంతో అంటు కట్టాలని, విశ్వాసపు వెలుగులో ప్రభు మిమ్మల్ని నడిపించాలని, విశ్వాసపు వెలుగులో మిమ్మల్ని సరిచేయాలని, విశ్వాసపు వెలుగులో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలని నా దేవుడు చేయాలని అనుకుంటే, ఆ అంటు కట్టబడే సమయానికి నీవు ఆయనతో ఎందుకు అంటు కట్టబడలేకపోయావంటే జరిగిన సమయం ఏంటో తెలిసిన? అవిశ్వాసం. వారు అవిశ్వాసంలో నిలిచిన కారణం చేత వారు అంటు కట్టబడలేకపోయారు అని రాస్తుంది. అంటే క్రీస్తుతో సహజీవనం చేయలేకపోయారు, దేవునితో వెళ్ళి సంతోషముగా ఆనందంగా తన జీవితాన్ని గడపలేకపోయారు. యేసు క్రీస్తుతో ఉండవలసిన ఆ స్నేహ బంధం వాళ్ళతో ఉండకుండా పూర్తిగా వైదొలిగిపోయేటట్లు చేసుకున్నారు. దీని అంతటి గల కారణం ఏంటి? అవిశ్వాసము చేత నడిపించబడే అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది మనం చూస్తామండి, చాలామంది మనం చూస్తాం. విశ్వాసముతో ఏది అనుభవిస్తావో ఆ విశ్వాసంతో అనుభవించిందే నీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా.
కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. యేసు ప్రభు వచ్చి కనబడితే, సాక్షాత్తు ప్రత్యక్షమై శిష్యులకి కనబడి మీకు సమాధానం అని చెప్తే తోమా ఏమన్నాడు తెలిసినా, నేను ఆయన గాయాల్లో ఏలి పెట్టి చూస్తేనే కానీ చెప్పండి నేను నమ్మను. అంటే యేసు ప్రభులాగా నమ్మడు, కానీ యేసు ప్రభు గాయాలు ఏం పెట్టాలంట? నోలు తెరిచి చెప్పరండి, ఏలు పెట్టాల. ఏలు పెట్టండి కొంతమంది ఉండలేరండి. ఏలు పెట్టి నిజంగా గాయమేనా కాదని చెప్పి తిప్పి, అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాదు? కాదా యేసు ప్రభువేనా నిజంగా అని గాయపరచబడింది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏలు పెట్టాలా? మీలో కొంతమంది ఉన్నారు, ఏది మంచిదో ఏది చెడదో మీకు తెలియక కొన్నిసార్లు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఏలు పెట్టి చూసేంతవరకు మీకు కడుపుపురం ఆగదు. కొందరికి నోళ్ళు బాగుంటాయి, కొంతమందికి నోళ్ళు బాగుండవు. చూడండి, శుభ్రతకి అశుభ్రతకి తేడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఏలు పెట్టాలి కొంతమందికి. విశ్వాసమేదో అవిశ్వాసమేదో కొంతమందికి తెలియదు. నేను చెప్తున్నాను, ఈ రోజున విశ్వాసపు అనుభవాల మధ్యలో కొనసాగే ఆత్మీయత వేరుగా ఉంటుంది. అవిశ్వాసంలో దిగజారిపోతున్నప్పుడు ఆ గురుడితనం వేరుగా ఉంటుంది. ఆ గురుడితనంలో మనిషి ఏం చేస్తున్నాడో అర్థం కాదండి. బైబిల్ రాస్తుంది, అవిశ్వాసిగా ఉంటున్న వాడికంట ప్రతిదీ అపవిత్రముగానే కనబడుతుంది, కానీ విశ్వాసుకి అన్నీ పవిత్రముగానే కనబడును. చపల కొట్టండి కొంచెం గట్టిగా, విశ్వాసంతో చపల కొట్టి అనిపించండి. అన్ని పవిత్రంగానే ఉంటాయి. తినే తిండి పవిత్రంగానే ఉంటుంది, చేసే కార్యం పవిత్రంగానే ఉంటుంది, చేసే ప్రార్థన పవిత్రంగా ఉంటుంది. మనం చేస్తున్న ప్రతి కార్యం విశ్వాసంతో ఆరంభించాం కనుక అది పవిత్రంగానే ఉంటుంది. కానీ అవిశ్వాసకు చూడండి, అవిశ్వాసంలో నడిపించబడేవాడికి ప్రతిదీ కూడా అపవిత్రంగానే కనబడుతూ వస్తుందండి. అపవిత్రమైన ఆ జాడలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి కనుక అవిశ్వాసాన్ని నా దేవుడు బాగు చేయాలని కోరుకుంటున్నాడండి. ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. చూడండి, మీలో అవిశ్వాసం వల్ల ఎంతోమంది గుడ్డితనంలో పడి ఉన్నారు. అవిశ్వాసం వల్ల యేసుతో అంటు కట్టబడవలసిన వాళ్ళు అంటు కట్టబడలేదు. ఇంకా మీకు చెప్పమంటారా? హెబ్రీ పత్రికలో రాస్తున్న మాట 3వ అధ్యాయం 19వ వాక్యంలో రాస్తున్న మాట చూడండి. 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాము. చాలా విశ్వాసముతో వెళ్ళవలసిన వాళ్ళు, దేవుడు వాళ్ళకి విశ్వాస పరిమాణాన్ని దేవుడు ఇచ్చాడు కదా. వాళ్ళ యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. ఏమండి, వారు అవిశ్వాసం వలన ఆ పరలోక రాజ్యానికి లేక దేవుడు వాళ్ళకి ఇస్తారన్న ఆ దేశంలోనికి వాళ్ళు ఎందుకు ప్రవేశించలేకపోయారంటారు? దేవుడు వాళ్ళకి ఇస్తానన్నాడు కదా, ఒక విశ్వాస సంబంధమైన అనుభవాన్ని ఆయన ఇస్తాను అని చెప్పిన తర్వాత అందులో వాళ్ళు ఎందుకు ప్రవేశించలేకపోయారు? ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, మీ అవిశ్వాసాన్ని బట్టి మీరు ఎంతకాలం భక్తి అనేది చేయనివ్వండి, అవిశ్వాసంతో మీరు ఇట్లాగే ఉంటే గనక ఒక రోజున మీకు ఇస్తాననుకుంటున్న ఆ నిత్య జీవాన్ని మీరు ఒకవేళ పోగొట్టుకుంటారేమో మీ అవిశ్వాసంతో. అందుకని యేసుప్రభు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని కలుసుకునే సమయానికి, నేను మీ దగ్గరకు వచ్చే సమయానికి భూమి మీద ఒక్కడినైనా విశ్వాసాన్ని కనుగొందునా అని అంటాడు ఆయన. నిజమే, ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారని నేను సంతోషపడుతున్నాను. ప్రభు వచ్చినప్పుడు మీలో విశ్వాస వీరులు ఎంతమంది ఉన్నారో ఆ విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసము చేత దేవుని యొద్దకు కొనుపోబడబోతున్నారు. ఒకరోజు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. చేతుల పైకి ఎత్తి ఒకసారి అల్లలే చెప్పండి, బిగ్గరగా ఒకసారి అల్లలే చెప్పండి, అల్లలే చెప్పండి కొంచెం గట్టిగా, మరొకసారి అల్లలే చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పండి హల్లెలూయా. మీ విశ్వాసమే మిమ్మల్ని ఏంటి ప్రభు దగ్గర తీసుకుని వెళ్తుంది. మీ విశ్వాసమే ప్రభుని చేరేటట్లుగా చేస్తుంది. మీ విశ్వాసమే ప్రభులో సార్థకమైనట్లుగా అది చేస్తుంది.
అవిశ్వాసము చేత వారు అందులోనికి ప్రవేశించలేకపోయారు. 40 సంవత్సరాల ప్రయాణం చేసి చివరికి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసం. వారు అవిశ్వాసపు మాటలు ఏమైనా మాట్లాడారు తెలిసినా, అమ్మో ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకోనలేము, అక్కడ ఉన్నటువంటి మనుషులు మహాబలాజ్యులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బలశూరులు, వాళ్ళ ఎదుట మేము ఎలా కనపడ్డామంటే మిడతల్లా కనపడ్డాం, మా దృష్టికి మేము మిడతలాగానే ఉన్నాం, వాళ్ళ దృష్టికి మేము కూడా ఎలా కనపడ్డాం చెప్పండి ఎలా కనపడ్డామండి, మిడతలాగానే ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఆ అవిశ్వాసంతో మాట్లాడిన కారణం చేత దేవుడు చెప్పాడు కదా, వాళ్ళు అవిశ్వాసపు మాట్లాడారు కనుక ఈ అరణ్యంలో ఆకులు రాలినట్లుగా నేను రాలిపోయేటట్లుగా చేస్తాను, నేను మరొక క్రొత్త సంతానాన్ని పుట్టిస్తాను, మీ ద్వారా ఆ క్రొత్త సంతానానికి ఆ దేశాన్ని అనుగ్రహించబోతున్నాను. చూసారా, పాత ఇశ్రాయేలు అందరూ అరణ్యంలో చచ్చారు, అరణ్యంలో పుట్టినటువంటి క్రొత్త జనరేషన్ ఉందే, క్రొత్త సంతానం ఉంది, ఆ సంతానానికి మాత్రమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసిన ఆ దేశాన్ని ఒక ఆధ్యాత్మికమైన ఒక అనుభవంలోనికి మనం వస్తున్నప్పుడు ఆ స్థితి అలాంటిది. ఇంత భక్తి చేసి 8 సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని సేవ పరిచర్యలో కష్టపడి శ్రమపడి ఆత్మను సంపాదించి చివరికి నాకంటూ ఒక రాజ్యం లేకపోతే అది ఎంత దుఃఖకరమైంది, ఎంత ఇబ్బందికరమైంది. నా జీవితంలో నేను అనుభవించాలి అనుకుంటున్న ఆశీర్వాదాన్ని కళ్ళతో నేను చూడకపోతే నాకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకొకటి ఉందంటారా? చాలామంది విశ్వాసులుగా మనం పిలువబడతాం, కానీ ఆ విశ్వాసములో ఎంతవరకు వాళ్ళు ప్రభు రాకడలో నేను ఎత్తబడాలి, ప్రభుతో నేను ఉండాలి, ప్రభుతో యుగాలు ఆ ఉన్నతమైన ఆ రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలనుకునే ఆ అనుభవంలోనికి ఎంతమంది ఆ దిశగా విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నారంటారు. అవసరమైనవి మీకు నిత్యావసరమైన వస్తువుల్ని ఎన్నోసార్లు ప్రార్థన చేసి అడిగిన రోజులు ఉన్నాయి, మీరు అడిగిన రోజులు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధంగా అసలు నా జీవితంలో పరలోక రాజ్యానికి నీ వెళ్ళే అనుభవం నాకు ఉందా లేదా, దాన్ని ఎప్పుడైనా పరీక్షించుకుని పరలోక రాజ్యానికి పోయేంత విశ్వాసం నాలో వృద్ధి అయిందా లేదన్న సంగతి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకుని ఆ దిశగా నువ్వు సిద్ధపడి నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి విశ్వాసాన్ని మరింత ఎక్కువగా వృద్ధి చేసుకుంటున్నావా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. రోగం పోవాలని ఆ రోగం పోవాలి, వ్యాపారం బాగుపడాలి, అర్థమవుతుందా? పెట్టిన బడ్డీ కొట్టు బాగుపడాలి, పెట్టిన చిల్లర కొట్టు బాగుపడాలి అని నేను ఫ్రూట్స్ వ్యాపారం చేస్తాను, ఫ్రూట్స్ వ్యాపారం బాగుపడాలి అని ఎంట్రుకల వ్యాపారం చేస్తున్నాను, ఎంట్రుకల వ్యాపారం బాగుపడాలి, ఆటోలో తిరుగుతున్నాను, ఆటో బాగుపడాలి, యాక్సిడెంట్ అవ్వకూడదు, పిల్లలు ఎక్కాలి, రోజు ఖాళీ లేకుండా తిరగాలి. ఇదే మనం చేస్తున్నాం. బాగానే ఉంది. ఒక్కసారి ఆలోచన చేయి, మోకాల మీద పడి నీవు ఎప్పుడైనా నీ వ్యక్తిత్వం కోసం నీ వ్యక్తిగతంగా నీ యొక్క అనుభవంలో నేను అసలు పరలోకానికి సరిపోతానా, నా అవిశ్వాసం బాగు చేయబడును కాక అన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. నాకు తెలిసి మీకు విశ్వాసం లేదని. చేతులు పైకి తామని చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెని చెప్పండి. విశ్వాసం ఉంటే ఆ రెన్యువల్, ఆ ఉద్యమం వేరుగా ఉంటుంది, ఆ అనాయింటింగ్ అభిషేకం వేరుగా ఉంటుంది, ఆ సాక్రిఫైస్ వేరుగా ఉంటుంది, సమర్పణ వేరుగా ఉంటుంది. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ రక్షణ వేరుగా ఉంటుంది. నీలో కలుగుతున్న ఆ పరిశుద్ధత వేరుగా ఉంటుంది. నీలో ప్రార్థన అనుభవం కూడా వేరుగా ఉంటుంది. నీ మాట, నీ వ్యక్తిత్వం అంత ఆత్మ సంబంధమైన ఒక చురుల విప్పినటువంటి ఒక సింహంలా కనబడతావు ఆత్మీయతలో నువ్వంతా. అది నీకు అర్థం కావట్లా. మన్ను తిన్న పాములాగా కొంతమంది ఇత్తే ఇచ్చాడులే పరలోకం, ఎత్తాడులే ఆయన ఎత్తాడులే, ఎవరికేం చేస్తావేంటి,
ఎవరిని? దేవుణ్ణి. ఎవరికేం చేస్తావేటయ్యా? ఎవరికేం చేస్తా ఇవా? ముసలిది ఎంత పోగు చేసింది కష్టపడి. పరలోక రాజ్యం లేదు అన్న ఆ దిగులకి, నాకు పరలోక రాజ్యం లేకపోతే ఎట్లా, నాకు పరలోక రాజ్యం లేకపోతే ఎట్లా అని గొడవ పెట్టుకుని దేవుడితో గొడవ పెట్టుకుని, నాకు చాలా అట్లాంటి తల్లులు చాలామంది ఉన్నారండి. నేను ఇంత బ్రతికి నేను పరలోకం పోతే ఎట్లా? నేను చెప్తున్నాను కదా, వారు అవిశ్వాసం వల్ల పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయారు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, మీ అవిశ్వాసం బాగు చేయబడిందంటే తప్పనిసరిగా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నారు. మీరు కొట్టండి, చప్పట్లు కొట్టడానికి వచ్చి గట్టిగా అడిగే చప్పట్లు కొట్టండి. చేతులు పైకి సరాలలో చెప్పండి, గట్టిగా ఒకసారి అల్లో చెప్పండి. రెండో విషయం చెప్తున్నాను. మొదటిగా దేని బాగు చేయబోతున్నాడు ఆయన? మీ అవిశ్వాసమును బాగు చేసేదను. ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మీ అవిశ్వాసం తొలగిపోతుంది ఈరోజు. చేతుల పైకి తలలో చెప్పండి. చూసి నమ్మేవారి కంటే చూడక నమ్మేవారి ధనులుగా మార్చబడబోతున్నారు. అదిగో దేవుని శక్తి మీ మీద దిగి రాబోతుంది. విశ్వాస సంబంధులు విశ్వాసము చేత ఆస్వాదించబడుదురు కాక, విశ్వాసం చేత ఆస్వాదించబడుదురు కాక, విశ్వాసం చేత వర్ధిల్లుదురు కాక. విశ్వాసమే లోకాన్ని జయించబోతుంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబోతుంది. నీ విశ్వాసం నేను పరలోక రాజ్యానికి చేర్చును కాక. కొట్టాలి, చప్పలు కొట్టి అనుభవించు. చేతుల పైకి సరాలే చెప్పండి, అట్టుకు ఒకసారి చెప్పండి. మీ అవిశ్వాసాన్ని తొలగించబోతున్నాడు ఆయన. మీ అవిశ్వాసాన్ని బాగు చేసి విశ్వాస వీరులుగా నా దేవుడు మార్చును కాక. ఆమెను చెప్దామండి, అట్టుకు ఒకసారి ఆమెను చెప్దాం. తోమా తన జీవిత చరిత్రలో ఒకప్పుడు అవిశ్వాసపు అనుభవాల మధ్యలో సాగినవాడు. ఇప్పుడు అదే తోమా విశ్వాసంతోటి క్రీస్తు గాయాలు తాకిన తర్వాత, క్రీస్తు గాయాన్ని రుచి చూసిన తర్వాత ఆ తోమా ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు ప్రారంభించబడ్డాయండి. అక్కడ విశ్వాసంతో చక్రాలు తిప్పాడు. విశ్వాసంతో క్రీస్తు ఎవడో రుజువుపరిచాడు. ఆర్యు బ్రాహ్మణ్స్ ఏవండి? ఆర్య బ్రాహ్మణులు రోజున తోమాని చంపాలని ఎదురు చూశారు. తోమాను చంపాలని చూశారు. సముద్రం దగ్గర ఆర్య బ్రాహ్మణులు అందరూ కూడా వచ్చి సూర్య నమస్కారాలు చేస్తూ ఏండి నీళ్ళు సముద్రంలోంచి నీళ్ళు తీసి అట్లా పైకి ఎగరేసి సూర్య భగవానికి నమస్కారాలు చేస్తుంటే తోమా అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు. వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఏంటి మీరు చేసేది అని అడిగాడు. మా సూర్య భగవానికి ఏండి మేము సూర్య నమస్కారాలు చేసుకుంటూ గంగను పైకి ఎగరేస్తున్నాం అని చెప్పేసి అని అంటే, మరి పైకి ఎగరేసి నీళ్ళు పైనే ఉన్నా ఏంటి పైనుంచి కింద పడుతున్నాయి ఎందుకని, పైనే ఉండాలి కదా అని అడిగాడు. బ్రాహ్మణ్స్ అంతా కూడా ఎర్రెక్కిపోయింది ఆ మాటకి. ఇదేంట్రా ఈడెవడరా క్రొత్తగా మనల్ని అడుగుతున్నాడు, పైకి ఎగరేస్తే నీళ్ళు కింద పడక ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే, పైన ఎగరేస్తే నీళ్ళు పైన ఎందుకు ఉంటాయిరా అని అంటే, మీరు ఎగరేస్తున్నారు కింద పడుతున్నాయి, కానీ నేను ఎగరేస్తాను అట్లాగే నిలబడతాయి అని అన్నాడు. అది ఎలా సాధ్యం? నా దేవుడు అలాంటి దేవుడు అని చెప్పాడు. ఏది నీకు చూపి అని సముద్రంలో దిగాడు. అలాగ నీళ్ళు తీసుకున్నాడు. ఈ అన్ని జనుల మధ్యలో నేను ఎవరినో, నేను నీ శిష్యునై ఉన్నాను కనుక, నీ గాయాల్లో ఏలు పెట్టి ఈ చేతులు తాకినవి కనుక ఈ చేతులతో తీయబడుతున్న నీళ్లు పైకి ఎగరాయి, కానీ నీళ్ళు ఆకాశంలో నిలబడాలి. అట్లాగే తీసి పైకి అట్లా ఎగరేసాడండి. యేసు నామంలో నీళ్లు నిలబడ్డాయి అంతేనండి. అక్కడ చేతులు పైకి ఒకసారి ఆమెను చెప్పండి. జలములు అలా సముద్రపు కెరటాలు అట్లాగే వస్తాను ఉన్నాయి. అక్కడ అట్లాగే తీసిన చోట గుంట పడినట్లుగా నీళ్ళు అట్లాగే నీళ్ళు తీసినట్లుగా గుంట పడి ఉందంటండి. అక్కడ నా చేతులు ఏమండి, ఏ చేతులతో ప్రభువుని తాకాడో ఆ చేతులతో చేయబడిన అద్భుతాల గురించి చెప్తున్నాను మీకు ఈరోజు. ఏది మాట్లాడుతున్న విశ్వాసం నష్టం జరగని విశ్వాసంతోనే మాట్లాడు. నష్టం జరగని విశ్వాసంతో మాట్లాడు.
పరిస్థితులు నీ కాళ్ళ ముందు ఎలాగైనా మార్చబడినాయి. నీ కాళ్ళ క్రింద ఉంటున్న భూమి బ్రద్దలైపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసంతో మాట్లాడు. ఆ విశ్వాసమే ఒక రోజున విజయ రహస్యంగా మార్చబడబోతుంది. చేతుల పైకి ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. అదేంటి మన విశ్వాసం. మనం ప్రార్థన చేస్తున్నాం, మన విశ్వాసం. మనం నమ్ముతున్నాం, మన విశ్వాసం. మనం శాసిస్తున్నాం, మన విశ్వాసం. మన నోటితో ట్రీట్ చేస్తున్నాం, మన విశ్వాసం. మనం విశ్వాసంతో మన నోటితో మనం పలుకుతున్నాం, మన విశ్వాసం. కళ్ళతో చూస్తున్నాం, మన విశ్వాసం. చేతులతో తాకుతున్నాం, మన విశ్వాసం. ఆత్మను అనుభవిస్తున్నాం, మన విశ్వాసం. మనకి కనబడకపోయినా ఆ విశ్వాసము ద్వారా మనం అనుభవిస్తున్నాం. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, మన కంటికి కనబడకపోవచ్చు, విశ్వాసంతో మనం అనుభవిస్తున్నాం ప్రతిదీ కూడా. మనం ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. అందుకనే రాస్తుంది, విశ్వాసం అనున్నది ఎలాంటిదంటే అదృశ్యమైనది, అది ఉన్నవి అనుటకు రుజువు అని రాస్తుంది వాక్యంలో. ఆమె రెండవ విషయం చెప్తున్నాను. 147వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. చదువు 147:3. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములను కట్టువాడు. అందరూ ఒకసారి ఆమెను చెప్దామా? 2 చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. మరొకసారి ఆమెను చెప్పండి. ఇందాక మీకు చెప్పాను, ఏం బాగు చేస్తాడంట చెప్పండి. అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. రెండో విషయం, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే. మీ గుండె చెదిరిపోతే, వింటున్నారా? తలపైకి ఎత్తి చూడు. గుండె చెదిరిపోతే బాగు చేసేవాడు ఎవరంట అండి? ఆయనే. నీ గుండెను బాగు చేయబోతున్నాడు ఆయన. నీ గుండె, హార్ట్, నీ హార్ట్, నీ హృదయాన్ని ప్రభు ముట్టబోతున్నాడు ఆయన. అది చెదిరిపోయింది. కొంతమంది గుండె ఉంటుంది, కానీ ఆ గుండె ఎలా ఉంటుందంటే చెదిరిపోయినటువంటి గుండెలాగా ఉంటుంది. చెదిరిపోయిన గుండె. మీలో చాలామంది నా గుండె బాగుంది అన్న వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి. నా గుండె బాగుంది, నా గుండె బాగుంది. గుండు కాదు, గుండె. ఏంటి చెప్పండి? నా గుండె బాగుంది అన్న వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి. అంతే, బాగు చేయని అవసరం లేదనమాట. అంతే. ఒక ఆయన పునాదులు వేసి ఆ పునాదుల మీద కూర్చుని ఏడుస్తున్నాడు ఒక ఆయన. ఏంటనంటే, అన్నయ్య పునాదులకి ఇంత అవుతుంది అనుకోలేదు అన్నయ్య, నా గుండె ఏమైపోయింది, నా గుండె పగిలిపోయింది అన్నయ్య. పగిలిపోయిందా? బతికే ఉన్నావు మరి. చేతులు పైకి చల్లలేదు చెప్పండి. బిడ్డలకు అన్నప్పుడు అర్థం కాలేదన్నయ్య, వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగి నా గుండె ఏమైంది చెప్పండి. మీరు అంటున్న మాటలు చెప్తున్నా నేను. అల్లలే చెప్పండి కొంచెం గట్టిగా, అల్లలే చెప్పండి. బైబిల్లో ఒక మాట రాస్తుంది చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యం. నేను ముగిస్తున్నాను నేను, త్వరగా. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొప్ప ఆయన. అదిగో పిరికి గుండె కలిగిన వాడు. చూసారండి, ఒక పిరికితనం. ఆ పిరికితనం వలన గుండె చెదరిపోయింది, గుండె పాడైపోయింది. ఆ గుండెలో ఉండవలసిన ఆ ధైర్యం ఈ రోజున కొంతమందిలో లేదు. గుండె చెదిరిపోవటం అంటే ఏంటి అంటే ధైర్యం చెడిపోవటం అని అర్థం. నీ ధైర్యాన్ని, నీకుంటున్న గుండెలో ఉండవలసిన వీరత్వాన్ని, శూరత్వాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. గుండె చెదరటం అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి ధైర్యం చెడిపోవటం, లేక నీలో ఉండవలసిన ఆ ధైర్యానికి చోటు లేకుండా అధైర్యం చేత పిరికి మనిషిలాగా మారటం. పిరికి మనిషిలాగా
చాలామంది ఇక్కడ పిరుకోలు చాలామంది ఉన్నారు. పిరుకోలు చాలామంది ఉన్నారు. ఎంత పిరుకోలు అంటే, మనం ఏదైనా ఒక విషయం చెప్పామంటే ఆ విషయానికి ఆ పిరికితనంలో నిలబడే వాళ్ళు చాలామంది. ఎందుకు ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఏ పిరికి ఆత్మ మిమ్మల్ని పట్టి పిడుస్తుందో నాకు తెలియదు. ధైర్యం ఉండదు కొంతమందికి. చేతుల పైకెత్త సరాలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ధైర్యం ఉండదు. వాళ్ళ నీడ వాళ్ళని చూసుకుని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ. వాళ్ళ నీడ వాళ్ళని చూసుకుని భయపడేవాళ్ళు. అర్థమవుతుందండి? రాత్రులు కొంతమంది ఇంట్లో లేకపోతే, భార్య ఇంట్లో లేకపోతే, పిల్లలు ఇంట్లో లేకపోతే అవసరమైతే మంచంలోనే పోసుకుంటాడు ఆ మనిషి. బయట ఉన్న బాత్రూంలో కూడా వెళ్తాను, అమ్మో గడగడ ఆడిపోయి పొరపాటున బాత్రూమ్ ఏంటనంటే, అన్న మంచాన పడ్డాడంటే లేవడన్న. పగలు మాత్రం రొమ్ములు ఎగరేసుకుని తిరుగుతాడు. రాత్రి సాయంత్రం 6 అవుతుందంటే మా నోడు పాపం ఇంకంతే. చుట్టూ పిల్లం ఉండాలా, భార్య ఉండాలా, పిల్లలు ఉండాలా, లైట్లు ఉండాలా, పక్కన పడుకోవాలా. పొరపాటుని బాత్రూమ్ వస్తున్నా, టాయిలెట్స్ వస్తున్నా, ఏమండి యూరిన్ వస్తున్నా, పొరపాటుని వెళ్ళాడు. అట్లాగే ఉదయం వరకు కూడబెట్టుకుని కూర్చుంటాడు దాన్ని. పొరపాటుని కాదు. ఎంత పిరికోడంటే అంత పిరికోడండి. చేతులు పైకితో సరళలో చెప్పండి. పిరికి మనుషులు చాలామంది. మీలో చాలామంది ఏ చిన్న కార్యం ప్రారంభించాలన్నా పిరికితనం. అమ్మో ఇది సాగుతుందో సాగదో, ఇది అవుతుందో అవ్వదో, ఇది మనం ముగిస్తామో ముగించడం. పిరికి. దేవుడు చెప్పాడు కదా, ఇదిగో యుద్ధానికి తీసుకుని వెళ్ళు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేయి. ఎవడైతే యుద్ధంలో భయపడతాడో వాడు భయపడి తమ సహోదరుల యొక్క గుండెను కూడా ఆధైర్యపరచువాడు ఎవడైనా ఉంటే వాడు యుద్ధంలో నుంచి వెనక్కి వచ్చేయమని చెప్పు. వాడు చెడింది కాక అనేకులు అధైర్యం కలిగేటట్లుగా చేస్తాడు గనుక వాడు అధైర్యానికి యుద్ధంలో అపజయం కలుగుతుంది. కనుక ఎవడైనా యుద్ధానికి వెళ్ళేవాడు ధైర్యంగా యుద్ధానికి వెళ్ళేవాడు కావాలి. కనుక అలాంటి వారిని నీవు తీసుకుని వెళ్ళు అని చెప్పి, గుండె నిపుణం కలిగిన వాళ్ళు, గుండె ధైర్యం కలిగిన వారిని నువ్వు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి దేవుడే వాళ్ళని ఏమండి ఆ గుండె ధైర్యం కలిగిన వాళ్ళు మాత్రమే యుద్ధానికి పంపించినట్లు ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తామండి. 20వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 8వ వాక్యంలో మాట రాస్తుంది. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా అలలే చెప్పండి, బిగ్గరగా ఒక సరళలే చెప్పండి. కొన్ని దుర్వార్తలకి గుండె బ్రద్దలైపోతుంది. కొన్ని విషయాలు వింటున్నప్పుడు మనిషి మానసికంగా కృంగిపోతాడు, మోకాలు బలహీనమైపోతాయి. బైబిల్లో రాస్తుంది కదా, ఇదిగో దుర్వార్త ఒకటి నాకు వినబడింది. ఆ వార్త వినబడగానే మా గుండెలు కరిగిపోయాయి. మా చేతులు బలహీనమైపోయాయి. మా మోకాళ్ళు ఏమండి నీరైపోయింది. మా మనసు ఆధైర్యపడిపోయింది. ఇట్లాంటి మాటలన్నీ కూడా బైబిల్లో రాస్తున్నాయండి. నిజమే. కొన్ని దుర్వార్తలకి, కొన్ని కష్టాలకి, కొన్ని ఇబ్బందులకి, కొన్ని మీ జీవితంలో జరగకున్నటువంటి కొన్ని సంఘటనలకి మీ జీవితంలో ప్రాప్తించగానే గుండె చెదిరినటువంటి వ్యక్తుల్లాగా మారిపోయిన వాళ్ళు ఉన్నారండి. చేతుల పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. 2 చేతుల పైకి సరామని చెప్పండి, మరొకసారి ఆమెను చెప్పండి. ఎందుకు చెప్తున్నాను వినండి విషయాన్ని. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఆ విధంగా కృంగదీసేసాయి. నీ గుండె బలహీనమైనటువంటి నీ గుండెని, ధైర్యం చెడిపోయినటువంటి నీ గుండెని నా దేవుడు మరలా బాగు చేసి దాన్ని ధైర్యముతో నింపబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం విశ్వసించాలి. గట్టిగా ఏదైనా పోరాడి గెలిచే ఒక ధైర్యాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన. ఇక పిరికి గుండిగా ఉండవలసిన అనుభవాలు యేసు నామములో నా దేవుడు తొలగించునగాక. పిరికి గుండెలాగా ఉంటున్న గువ్వలాంటి అనుభవం. గువ్వ చూడండి, ఎప్పుడైనా గువ్వను ఎప్పుడైనా చూసారా? మనం ఏం చేయని అవసరం, పెటాలు ఒక దెబ్బ కొట్టండి. గువ్వకున్న అనుభవం ఏంటి తెలిసిన? ఆ శబ్దం వినపడంగానే
అన్ని పక్షులు ఎగిరిపోతాయి, కానీ ఈ పక్షి ఎగిరిపోవటం కాదు, ఆ శబ్దానికి పడిపోయి కొట్టుకుంటుంది కింద పడిపోయి అమ్మో నాకు ఏదో అయిపోయిందని చెప్పి గిలగిలగిలగిలగిల కొట్టుకుంటుందండి. తట్టుకోలేదు ఆ గుండె. కొంతమంది అంటారు, అన్నయ్య మా అమ్మకి ఏదంటే అది చెప్పామంటే గుండె ఆగిపోద్ది అన్నయ్య, స్ట్రోక్ వచ్చేస్తుంది మా అమ్మకి. నిజమే, ఈ రోజున స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది అన్నయ్య, గుండెపోటు వస్తుంది అన్నయ్య అని ఎందుకు ఈ రోజున ఈ పోట్లు ఎందుకు ఎక్కువైనాయి చెప్పండి? గుండెలో ఉండవలసిన ఆ ధైర్యము కొంతమందికి ఉండదండి. చేతులు పైకితో సరళే చెప్పండి, చేతులు పైకితో సరళే చెప్పండి, అల్లలే చెప్పండి కొంచెం గట్టిగా. ఒక పెద్ద పెద్ద సమస్యలను కూడా అధిగమించగలిగినటువంటి ఒక ధైర్యాన్ని నా దేవుడు నీ గుండెల్లో పోయబోతున్నాడు. చేతులు పైకి ఆమేన్ చెప్పుకోండి. నీ గుండె ఎలా ఉండాలో తెలిసినా, నీ గుండె ఎలా ఉండాలో తెలిసినా సింహపు గుండెలాగా మార్చబడాలి నీ గుండె. ఆమేన్ చెప్పండి. దాని చూపులోనే కనపడతారు. గుండె ఇక్కడ పెట్టుకుంటుంది. అన్ని జంతువుల గుండె లోపల ఉంటుంది, కానీ సింహానికి గుండె అక్కడ ఉండదు, దాని చూపులోనే ఉంటుంది. దాని చూపే వెరైటీగా ఉంటుంది. రాజస్వం చూసినట్టు చూస్తుంది అది చూసేటప్పుడు. అసలు ఒక కింగ్, ఒక దేశ అధ్యక్షుడు చూస్తున్నప్పుడు దేశాన్ని అట్లా చూస్తారు, అట్లా చూస్తుంది అడిగినంత కూడా. జంతువులు కూడా దాని రేసు పరిగెత్తే విధానం కూడా, పోరాడే విధానం కూడా, వేటాడే విధానం కూడా, జంప్ చేసే విధానం కూడా, కొట్టే విధానం కూడా అసలు వెరైటీగా కొడుతుందండి. ఆ సింహాన్ని కొన్నిసార్లు మనం డిస్కవరీ ఛానల్లో చూస్తూ ఉంటుంటే మనకి బెత్తర పడుతుంది. ఓయ్ అమ్మ, ఇది కనుక లైవ్లో కనుక వచ్చిందంటే మన పని ఏం కావాలరా బాబు. చేతుల పైకితో సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ మధ్యన ఏంటి తిరుపతిలో ఉంటున్న జూ పార్కులో ఉంటున్న సింహం బయటకు వచ్చింది, అది కనపడతలేదని చెప్పారంట. ఇంక అంతే, ఆ మాటకు ఒక్కడ కూడా ఆ జూ పార్కు రోడ్లు ఒక్కడ కనపడితే ఒట్టి 3 నెలలు ఒకటి కనపట్ల. నా దేవుడు నిన్ను బాగు చేసే విధానం ఎలా ఉంటుందో తెలిసినా, నీ గుండెని చెదిరిపోయిన నీ యొక్క వ్యక్తిత్వాన్ని, అధైర్యాన్ని నా దేవుడు ధైర్యంతో నింపబోతున్నాడండి. గిద్యోని ఎంత పిరుకోడో మనకు తెలుసు. దేవుడు అతన్ని బాగు చేశాడు, తన గుండెను బాగు చేశాడు. 300 మందితోటి 10,000 మంది సైన్యంతో యుద్ధం చేసి దానికి వెళ్ళాడండి. చేతుల పైకి తామని చెప్పండి. 10,000 మంది సైన్యంతో యుద్ధం చేసి దానికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం? ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను. ఏ పరిస్థితులను బట్టి గుండె చెదిరి, గుండె బలహీనమై, గువ్వ గుండెలాగా మార్చబడి, గుండె నీరై, మోకాలు నీరుగా మార్చబడి, చేతులు బలహీనమై ఉన్నాయో వాటిలన్నిటిని కూడా నా దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆయన చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పండి. ధైర్యంతో ప్రభు నింపబోతున్నాడు. ఆయన ఎట్లాంటి సమస్యనైనా నిలబెట్టగలిగినటువంటి ఒక సింహపు గుండెని నా దేవునికి అనుగ్రహించబోతున్నాడు. ఆయన అలాంటి కార్యం నా దేవుడు చేయను కాక. చప్పలు కొట్టి విశ్వాసం అనుభవించండి. నీ గుండె ధైర్యంతో నింపబడును కాక. నీ గుండె ధైర్యం శాత నింపబడును కాక. నింపబడాలి, ఇప్పుడే నింపబడాలి, నింపబడాలి. ధైర్యాన్ని నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడే ఒక విడుదల పిరికి ఆత్మ యేసు నామములో తొలగించబడుతుంది. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మరొక్క మాట చెప్తానండి. లూకా సువార్త 22వ అధ్యాయం 52వ వాక్యం. యేసు అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. దేని బాగు చేశాడంట? అందరు చెప్పండి. ఫస్ట్ దేని బాగు చేశాడు? అవిశ్వాసాన్ని బాగు చేశాడు. రెండోదికి దేని బాగు చేశాడు? గుండెను బాగు చేయబోతున్నాడు. అంటే నీ అధైర్యం కలిగినటువంటి జీవితాన్ని ధైర్యంతో నింపబోతున్నాడు అని చెప్పాడు. మూడో విషయం, ఆ చెవిని బాగు చేశాడు. చెవి ఇయర్, చెవిని బాగు చేశాడు. యేసు ప్రభుని పట్టుకోవాలని ఒకడు వచ్చాడు.
వినాలి, తలల పైకెత్తి చూడండి నా వైపు. పేతురు వెంటనే కత్తి తీసి, నా బోధకుని మీరు పట్టుకుంటారా, అని తీసుకుని వెళ్తారా అని కత్తి తీసుకుని అమాంతకు చెవి నరికేశాడండి. నరికేస్తే ఆ చెవి ఊడి కింద పడిపోయింది. చేతుల పైకెత్తి సరాలు ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. యేసు ప్రభు ఎవరో తెలుసుండి కూడా పట్టుకుంటారా? మేము ఇక్కడ ఏంటి గెత్సమనే తోటలో ఏం చేసుకుంటున్నాం తెలుసుండి కూడా పట్టుకుంటారా? ఇదే మీరు చేసేది అని కత్తి తీసుకుని అమంతకు చెవి తెగ నరికాడండి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానే, చేతుల పైకెత్తి ఆమెను చెప్పండి. తెగ నరికాడండి. తెగ నరికేసరికి ఇక యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మో ఇక తట్టుకోలేడు, ఇక తాళలేడు, ఇక తట్టుకోలేడు, ఓర్చుకోలేడు, ఇడు ఆ చెవి లేకపోయేసరికి చాలా బాధపడిపోతున్నాడు అని చెప్పి యేసు ప్రభు వెంటనే ఆ తెగి పడిపోయిన ఆ చెవిని తీసుకుని వచ్చి మరలా యథాప్రకారంగా అట్లా పెట్టి ఆ చెవిని స్వస్థపరిచాడని, బాగు చేశాడని రాస్తుంది వాక్యంలో. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా ఒకసారి, ఆమెను చెప్పండి. ఎవరు నరికింది ఈ చెవిని? పేతురు చెవిని నరికాడు. ఆ నరకబడిన చెవిని ఎవరు బాగు చేశారు చెప్పరంటే, ఎవరు బాగు చేశారండి? యేసయ్యా. ఎవరు చెప్పండి? యేసయ్యా. ఈరోజు నేనేమనుకుంటున్నానంటే, వచ్చిన వాళ్ళందరి చెవులు నరకాలనుకుంటున్నాను. మా చెవు నరకండి అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చేతుల పైకి తల్లిలో చెప్పండి. అయిపోయింది మీ పనిక. చెవు నరకాలనుకుంటున్నాను. నరికింది ఎవరు? పేతురు అంటే చిన్నోడేం కాదండి, శిష్యుల్లోనే ప్రధాన సేవకుడు. ఒక సేవకుడు ఏంటి, ఒక విశ్వాస చెవు నరకాల. ఆ చెవు నరకబడితేనే కానీ ఆ చెవు బాగుపడదు. చెవు బాగుపడాలంటే, ఆ చెవు స్వస్థపరచబడాలంటే ఆ చెవులు రెండు కూడా ఆరోగ్యవంతంగా మార్చబడాలి అని అనుకుంటే ఆ చెవి తప్పనిసరిగా సేవకుడి చేతిలో నరకబడును గాక. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. మీకు చెవులు ఉన్నాయా లేవా? ఏం నడుచుతున్నారు నామోహం వెనక్కి? ఏం తడుపుకుని చూసుకోండి సార్, ఉన్నాయా లేదో? ఉన్నాయా? ఆ చెవులు నరకాలా వద్దా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? కొన్ని చెవులు ఉన్నాయి, ఆ చెవులు నరకకపోతే దానికి బాగుపడే అనుభవం రాదండి. బాగుపడే అనుభవం రాదు. బైబిల్లో రాస్తుంది కదా, కొందరు చెవులంట దురద చెవులు. ఏవి చెవులు అండి అయ్యి? దురద చెవులు. ఎప్పుడు చూసినా దురద చెవులు. దురద ఎక్కువ. అమ్మకి నోటికి దురదే, చెవులకి దురదే, రెండింటికి దురదే. ఈ చాలామంది నోటు దురద ఎక్కువైన వాళ్ళు చాలామంది ఉన్నారు మన సంఘంలో. ఏం మాట్లాడతారో తెలీదు, ఏం కల్పిస్తారో తెలీదు, ఏం చెప్తారో తెలీదు, ఎవరు కొంపలు నిప్పులు అంటిస్తారో తెలియదు, ఎవరు సంసారాల్లో ఏమండి అబండాలు వేస్తారో తెలియదు, ఎంతమంది యవనస్తులు జీవితాలను తగలబెట్టే దానికి మార్గాలను చూపిస్తారో తెలియదు. కొంతమందికి నోటి దురద. కొంతమందికి ఏంటంటే గుసగుసలు అనమాట అండి, దురద అనమాట. ఆ ఆంటీ సంగతి ఏంటి, ఈ పాస్టర్ సంగతి ఏంటి, ఈ సంఘ పేద సంగతి ఏంటి, ఆ దెబ్బ మీద ఆంటీ సంగతి, ఆ పిల్ల సంగతి ఏంటంట, ఆ పిల్ల సంగతి ఏంటి అంట, ఈ మధ్యన ఏదో ఆ పిల్ల కనపడలేదని తెలిసిన ఆ పిల్ల సంగతి ఏంటంట. అర్థమవుతుందా? దురద సేవలు అనమాట అండి. చేతులు పైకెత్తు సలామని చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెని చెప్పండి. దురద సేవలకు వెళ్ళిన వాళ్ళు ప్రసంగి గ్రంథంలో రాస్తున్న మాట అంటే కుక్క చెవులు. ఏ చెవులు అంటే అండి అయ్యి? కుక్క చెవులు. లేదా బైబిల్లో? పాముకున్నట్టు కొంతమందికి చెవిటి పాములాగా ఉండే కొంతమందికి చెవులు. బైబిల్లో ఇసుమెచ్చుగా చాలా చెవుల గురించి రాయబడి ఉన్నాయి. ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక బానిస విడుదల పొందిన తర్వాత అతను బానిసగా విడుదల పొందాడు అని తెలియటానికి ఆ బానిసకి చెవుల దగ్గర ఒక కుదురు కుట్టించేవాళ్ళు. ఆ కుదురు చూడంగానే ఇతను పలానా దేశానికి సంబంధించిన బానిస అని తెలిసేది. ఆ కుదురు పొరపాటుని పీకి తిరిగాడా ఆ బానిసని చంపేస్తారు. ఆ దేశానికి సంబంధించిన రాజముద్ర ఒకటి వేయబడి, అదిగోండి కుదురులు వేయబడి ఉంటాయండి. కొంతమందికి కుదురులు వేయబడి ఉంటాయి.
ఇప్పుడు రాస్తున్న వాక్యం ఏంటంటే పేతురు ఏమండి యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు. యేసు ప్రభు ఎవరో ఏంటి అతనికి తెలుసు, కానీ అయినా పట్టుకోవడానికి వచ్చాడు. అతను ప్రార్థన చేస్తున్నాడన్న సంగతి తెలుసు, అయినా పట్టుకోవడానికి వచ్చాడు. యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడని తెలుసు, పట్టుకోవడానికి వచ్చాడు. పేతురు అనుకున్నాడు కదా, ఇంత తెలుసు కూడా ఇలా ప్రవర్తిస్తాడా? మీలో చాలా మందికి అన్నీ బాగా తెలుసు, విశ్వాసముగా ఎలా ఉండాలో తెలుసు, ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, యేసు ప్రభు ఎలా తెలుసు, యేసు ప్రభు ద్వారా కలిగే ఆశీర్వాదాలు తెలుసు. ఇన్ని తెలుసు కూడా మీ చెవులు ఇంకా తేటపరచబడలేదు. మీ చెవులు వినలేదంటే ఆ చెవులు ఉండాలా లేక నరకాలా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత వాక్యం 3 సంవత్సరాల నుంచి గుండె పగిలేటట్టు వాక్యం చెప్తుంటే బాప్తిసం పొందకుండా ఇంకా కొంతమంది ఉన్నారంటే ఆ చెవులు ఉంచాలా లేకపోతే నరకాలా? మీరే చెప్పండి ఒకసారి. అవి ఉంచాలా నరకాలా? బాప్తిసం పొందని చెవులు కోయబడును గాక. చేతులు పైకెత్తి ఒకసారి ఆమెను చెప్పండి. మాట వినని ప్రతి చెవి నా దేవుడు తెగ నరకబోతున్నాడు. ఒకరోజు ఆయన తెగ నరకబోతున్నాడు. ఆయన చేతులు పైకెత్తి సరళ చెప్పండి, గట్టిగా ఒక సరళ చెప్పండి. చెవులు కొయ్యాలి ఒక్కొక్కరికి. ఇప్పుడు చెవు కోసిన తర్వాత యేసు ప్రభు దాంతో శుభ్రం చేసి ఇప్పుడు చెవును అట్లాగు పెట్టి దాన్ని బాగు చేయబోతున్నాడు. తండ్రి చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకితో సరళ చెప్పండి, కొంచెం గట్టిగా లే చెప్పండి, మరొకసారి అల్లె చెప్పండి. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. 36వ అధ్యాయం యోబు గ్రంథం 36వ అధ్యాయం 10, 11, 12 వాక్యాలు చదవండి ఒకసారి. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయుము, వారి చెవులను తెరవజేయుము, పాపమును విడిచి రమ్మని ఆజ్ఞయిస్తున్నాడు. వాళ్ళు ఆలకించి ఆయన సేవించిన ఎడల ఏ చెవులతోడైతే వారు వింటున్నారో ఆ చెవులతో ఆలకించి వాళ్ళు వినిన ఎడల వారి దినములు క్షేమముగాను వారి సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. 12వ వాక్యంలో ఆలకించని ఎడల అదిగో బాణముల చేత కూలి సచ్చుదురు, జ్ఞానము లేక చనిపోయేది. చాలండి. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పండి. చెవు ఉంచాలని నరకాల మీలే చెప్పాలి నాకు. ఇక రాస్తున్న మాట పాపమును విడిచి రమ్మని పిలుస్తున్నాడు అంట. అక్కడ రాస్తున్న మాట ప్రతి వాడు ఉపదేశం విన్నట్లుగా ఆయన చెవుల్ని తెరవజేశాడు. చెవులు తెరవజేశాడు. 29వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ రాస్తున్న మాట చాలా చక్కటి మాట రాస్తుంది. 29వ అధ్యాయం 18వ వాక్యం. ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యమును విందురు. ఎందుకు? ఆ చెవిని నా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు బాగు చేయబోతున్నాడు కనుక. ఆమెనే చెప్పండి కొంచెం గట్టిగానండి. కటిక చీకటిలో గుడ్డివాడు దేవుని ధర్మశాస్త్రాన్ని చూడబోతున్నారు ఇక మీదట. ఆమెను చెప్పండి. గుడ్డివాడు చీకట్లో వాక్యాన్ని చదవబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది. చప్పళ్ళ కొట్టి అనిపించండి, చప్పళ్ళ కొట్టి అనిపించండి. చెవిటి వారి చెవులు నరకబడితే ఆ చెవుల్ని బాగు చేస్తున్నాడు. గ్రంథపు వాక్యాన్ని వినపోతున్నారు ఒక రోజున. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమెను చెప్పండి. మీరు సుఖముగా మీ సంవత్సరాలు వెళ్ళపుచ్చాలంటే మీ చెవులు నరకబడి అవి బాగు చేయబడును కాక. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. మీ చెవుల్ని బాగు చేస్తున్నాడు ఆయన. మీ చెవులు బాగు చేస్తున్నాడు. ఏమండి ఈ రోజున వినగలిగిన చెవులు ఉన్నాయా లేదా? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 7 సంఘాలకి దేవుడు 7 చెవులను ఇచ్చాడు.
ఎన్ని చెవులు ఇచ్చాడు? 7 చెవులు ఇచ్చాడు. అక్కడ అంటున్న మాట అంటే ఆత్మ చెప్పు సంగతులు చెవు కలిగిన వాడు వినును గాక. ఆమెను చెప్పండి. చెవు కలిగిన ప్రతి వాడు వినబోతున్నాడు ఒక రోజున ఆత్మ చెప్పే సంగతులు, పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులు. కొంతమందికి చెవులు ఉన్నాయా లేవో వాళ్ళకి అర్థం కాదు. ఆత్మ చెప్పు సంగతులు చెవు కలిగిన వాడు వినును గాక. ఏదైనా అపరాధం, ఆ రక్త అపరాధం ఉంటే అది నాకు కాదు, అది మీ మీదకే ఆ రక్త అపరాధం. మంచి అయినా చెడైనా మీ కొరకు చెప్తున్నాను, మంచి మనసుతో చెప్తున్నానండి. కొన్నిసార్లు తోటి సోదరులాగా భావించి చెప్తున్నాను, ప్రేమతో చేరదీసి చెప్తున్నాను. కొన్ని విషయాలు మనసులో పెట్టుకుని చెప్తున్నాను. కొన్ని విషయాలు మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. చెవులు ఉన్నాయా లేవా? దానికి ఒక శుద్ధీకరణ జరగకపోతే నీ చెవులు బాగుపడవు. సమస్తమును బాగు చేసేవాడు నా దేవుడు. ఒక రోజు రాబోతుంది, సమస్తము బాగు చేయబడతాయి. ఇక్కడ సమస్తం బాగు చేయబడతాయి. వదరబోతు నోరు ఉంటే బాగు చేయబడుతుంది. తిరుగుబాటు కలిగిన మనుషులుంటే బాగు చేయబడబోతున్నారు. ఇట్లాగే వాక్యం హర్షించి గుండెల్ని పిండి వాక్యం చెప్తుంటే నిద్రపోయే వ్యక్తులు, కొన్ని దురాత్మలు పట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నా దేవుడు బాగు చేయబోతున్నాడు అటువంటి వాళ్ళు. శరీరం విచ్చలవిడితనానికి గురయ్యి మనస్సు మదించి చేస్తున్నటువంటి అపరాధాలకి నా దేవుడు ఒక రోజున పులుస్తో పెట్టబోతున్నాడు. ఒక అద్భుతం జరిగే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడో కాదు, ఈ నెల ముగించక ముందే నా దేవుడు చేయబోతున్నాడు దాన్ని. ఒక మంచి మనసుతో చెప్తున్నాను. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన ఈ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు పయనం, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతముగా నీ పాడనా, స్తోత్ర గీతముగా నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం
ఆనందం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం ఏగా ఆసీనుడవైనను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన ఈ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. ఏ అలయక ఆమె నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. నా జీవమా యేసయ్యా నా స్నేహము